చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం రోజా సెలవుమణితో మొదలు పెట్టండి, 3వ బిడ్డను కంది మన ఆంధ్రప్రదేశ్ కోసం అర్జెంటుగా 30,000 ఇవ్వండి. పోనీ నువ్వు చెప్పాల్సింది ఇదే మాట తిరిగి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి కూడా వెళ్ళి ప్రచారం చేయంటే ఎలా ఉంటుంది? గలీజ్గా ఉంటుంది. ఇట్లా గలీజ్ మాటలన్నీ మాట్లాడేసింది రోజా. స్త్రీశక్తి పేరుని అవహేళన కూడా చేసింది. దాంతో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అబ్బా ఏంటి మూకాసులు వీళ్ళు మారరా అని చెప్పి ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఫ్రస్ట్రేషన్ ఎక్కడ మొదలైంది? కార్యకర్తల్లో ఒక బర్నింగ్ పాయింట్ వచ్చింది. కొడాలిని అరెస్ట్ చేయండి ముందు అన్న నినాదాలు ఎక్కువ మొదలైపోయింది. లోకల్ పబ్లిక్ కూడా ఏంటి కొడాలిని వదిలేశారు అని చెప్పిన టెంపరేచర్ పెరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఉపాధి హామీ పథకాల కేసును తీసి దుమ్ము దులపబోతున్న రాష్ట్ర ప్రభుత్వం. చెప్పానా మహానడు అయిన తర్వాత ఉంటుందని చెప్పానా? కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కొడాలి నాని అరెస్ట్కి. రోజా అరెస్ట్ ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు. మళ్ళీ నన్ను అందరూ బ్లేమ్ చేసేవాళ్ళు. నాకు అసలు తెలియదు రోజా ఎప్పుడు అరెస్ట్ అవుతుందో, అసలు అరెస్ట్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. మీరందరూ ఖచ్చితంగా దానికి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, సార్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. ఆ టాపిక్ పక్కన పెడితే కొడాలి నానికి మాత్రం గనగన గంటలు మోహిని. ఈ వారంలో కొడాలి నాని ఖచ్చితంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు ఇవ్వండి, పోలీస్ సెర్చ్ మొదలవుతుందో ప్రవృద్ధుడు పారిపోతాడు. అంటే హైదరాబాద్కి వచ్చేస్తారు, లేకపోతే గోవాకి వెళ్ళిపోతారు. వల్లభనేని వంశీ వెళ్ళిపోయాడు చూడండి, గోవాలో షిప్లో దక్కున్నాడు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేదాకా మొన్న. అదే రీతిలో కొడాలి వెంకటేశ్వరరావు కూడా పారిపోవడానికి వేరే ప్రయత్నాలు చేస్తాడు. ఏది ఏమైనా కూడా ఈ వారం నుంచి 10 రోజుల్లోపు ఈ క్యాండిడేట్ అరెస్ట్ అవడం ఖాయం.